నరసరావుపేట కోట బజారు పులుపులవారి వీధిలో వనమా కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న శ్రీ వీరాంజనేయ సహిత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ రాతి నిర్మాణానికి స్థానిక దాతలు తిరుమలశెట్టి వేణుగోపాలరావు వారి ధర్మపత్ని లక్ష్మీరాజ్యం కుమారుడు కోడలు కూతుళ్ళు కలిసి 1,116 విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని దేవస్థాన కమిటీకి స్వచ్ఛందంగా అందించిన దాతల కుటుంబానికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుతూ దేవస్థాన కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. జై శ్రీ వీరాంజనేయ సహిత యోగానంద లక్ష్మీ నరసింహ స్వామివారికి జై. ఈ రోజున మనకు ఒక మంచి సుదినం అని చెప్పొచ్చు. ఎందుకంటే మన తిరుమలశెట్టి వేణుగోపాల్ గారు, వేణుబాబాయ్ అంటాము మేము కోట బజార్న, వారు లోగా ఒక 10 సంవత్సరాల క్రితమే 1.5 కేజీ పెట్టి మన దేవాలయంలో ఉన్న స్వామివార్లకి వాళ్ళకి నక్షత్రహారతి ఇవ్వటానికి 1.5 కేజీ వెండితోటి ఆ రోజుల్లోనే ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ దేవాలయ నిర్మాణానికి వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చి 1,116 రూపాయలు మనకి ఇవ్వటం ఎంతో సుదినంగా మనం భావించుకుంటూ వాళ్ళకి కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన పులుపులవారి వీధిలో ఏం చేసి ఉన్న శ్రీ వీరాంజనేయ సహిత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం రాతి నిర్మాణం కట్టుబడి జరుగుతున్నది మీ అందరికీ తెలిసిందే. ఈ రాతి నిర్మాణానికి గాను మన కోట బజారు వాస్తవ్యులు తిరుమలశెట్టి వెంకట వేణుగోపాలరావు గారు, వారి ధర్మపత్ని లక్ష్మీరాజ్యం గారు మరియు వారి కుమార్తెలు తిరుమలశెట్టి రూపా గారు, తిరుమలశెట్టి మృదులా గారు మరియు వేణుగారి కుమారుడైనటువంటి రవితేజ గారు, వేణుగారి కోడలు దీప్తి గారు, వీరు మన దేవస్థాన నిర్మాణానికి గాను 1,116 రూపాయలు ఈ రోజున మన దేవస్థానానికి మన కమిటీ వారికి అందజేయడం జరిగింది. వారికి ఎల్లవేళ మన స్వామివారి కృప వారి కుటుంబం మీద, అందరి మీద, వారి కూతుళ్ళు కొడుకు కోళ్ళు అందరి మీద కూడా ఉండాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. ఇలానే భక్తులు ఇంకా ఇవ్వదలుచుకున్న వాళ్ళు సహకరిస్తే ఇది మన కట్టుబడి కూడా అతి త్వరలోనే దాదాపుగా ఒక డిసెంబర్ లోపే కావచ్చు, ఓపెన్ కూడా ప్రారంభోత్సవం కూడా జరగవచ్చు. కావున అందరూ కూడా ఈ నిర్మాణానికి సహకరించవలసిందే కోరుతున్నాను.